హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శాన్వి వ్లాగ్స్. ఇవాళ ఒక మంచి కర్రీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. కోడిగుడ్డు పులుసు ఈ విధంగా చేసుకోండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అందరు రెగ్యులర్గా చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా అయితే ట్రై చేసా. ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్ తెలిస్తే ఓకే, బట్ తెలియని వాళ్ళు ఒక్కసారి ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే అన్నీ రెడీగా చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. బాండి పెట్టేసి 3 స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి అయితే వేశాను. కోడిగుడ్డు పులుసుకి ఆనియన్స్ ఎక్కువ పడతాయి అన్నమాట. ఒక 5 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసిన. కూరకు తగ్గట్టు టేస్ట్కి నేను కల్లుప్పు ముందే వేసేసినాను. 2 స్పూన్ల కల్లుప్పు అయితే వేసేసాను. ఆనియన్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా 2 టమాటాలు తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇంకా టమాటాలు కూడా మంచిగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. సో అలా ఫ్రై అవుతూ ఉంటే ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మా ఇంట్లో ఎప్పుడు స్టోర్ చేసుకునే ఉంచుతాం, వారానికి సరిపడా. ఇంకా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. అండ్ టేస్ట్ బాగుంటుంది కోడిగుడ్డు పులుసులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే. సో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలిపి అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఫ్రై చేసుకున్నాను. ఇంకా మేము కోడిగుడ్డులో ఒక స్పెషల్ ఏంటంటే చామదుంపలు వేస్తాము. చామదుంపల్ని ఉడకబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ముక్కలు కూడా ఇప్పుడు కర్రీలో వేస్తున్నాం. నిజంగా కోడిగుడ్డులో ఇవి కలుపుకొని తింటే నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పులుసులోకి. ఇంకా చామదుంప ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల మసాలా కారం అయితే యాడ్ చేస్తున్నా. గొడ్డు కారం అంటారు కదా, సో ఆ కారం అయితే 2 స్పూన్లు వేసి బాగా కలిపేసుకొని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఆల్రెడీ ఒక పెద్ద దానిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని వాటర్ పోసుకొని ఉంచుకున్నా. ఇంకా ఒక గిన్నెకి సరిపడా చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టే పులుపు ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు, తక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం చింతపండు కూడా తగ్గించుకోవచ్చు. నేనైతే బాగా ఒక గిన్నెకి సరిపడా చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఇంకా చింతపండు రసాన్ని కూడా కూరకైతే యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ పుల్లగా ఉన్న టేస్ట్ అంతగా బాగోదని నా ఒపీనియన్. సో ఆల్రెడీ మగ్గుతున్న కూరలో ఒక గిన్నె చింతపండు రసాన్ని కూడా వేసి మొత్తానికి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా ఒక 15 నిమిషాలు సిమ్లో దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే ఆ చింతపండు రసం ముక్కలకి అదంతా పడుతుంది. సో చామదుంపలు ఇష్టం ఉన్న వాళ్ళు డెఫినెట్గా కోడిగుడ్డుతో పాటు ఇలా ట్రై చేసుకోండి. నిజంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇలానే పులుసు పెట్టుకొని తింటారు. ఇంకా మూత పెట్టేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. నిజంగా పులుసులో బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉన్న తర్వాత ఆల్రెడీ కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాను. ఇంకా కోడిగుడ్డుకి ఒక సైడు ఘాటు పెట్టుకోవాలి, నిలువుగా కానీ అడ్డంగా కానీ. అలా ఘాటు పెట్టుకొని ఆ పులుసులో వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా ఆ గుడ్డుకి పట్టి గుడ్డు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఇంకా నేను గుడ్లు కూడా రెడీ చేసుకున్నాను. ఒక 6-7 గుడ్లు అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో గుడ్డు కూడా ఉడకబెట్టుకొని ఇంకా గుడ్డు కూడా ఆ పులుసులో వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కటి వేసేసి మొత్తం ఒకసారి తిప్పుకొని సిమ్లో మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోండి. పులుసు కొంచెం చిక్కగా కావాలి అనుకున్న వాళ్ళు ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. లేదు పల్చగానే ఇష్టపడే వాళ్ళు ఏంటంటే గుడ్లు వేసి ఒకసారి తిప్పేసి ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేనైతే కొంచెం చిక్కగా చేసుకుందామని చెప్పి ఒక 5 మినిట్స్ ఉంచా. సో అప్పటికి కొంచెం చిక్కబడుతుంది అనమాట. నిజంగా కోడిగుడ్డు చామదుంప పులుసు నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్. చామదుంప స్కిప్ చేస్తే రిమైనింగ్ ప్రాసెస్ అంతా కోడిగుడ్డు పులుసు సేమ్.